ఎండ అయితే మామూలుగా లేదు నాయన. మొత్తానికి ఇక్కడికి వచ్చేసినాము. ఆడికి అయ్యో. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్, నేను కోయట్లో ఉంటాను. ఈరోజు వచ్చేసి ఎడారికి వెళ్తున్నాను అనమాట. ఎడారికి అంటే ఎందుకు వెళ్తున్నా అసలు మ్యాటర్ అని ముందు చెప్తా. ఈరోజు మా ఇంట్లో పార్టీ అనమాట. ఈ పార్టీ కోసము ఎడారిలో పొట్టేళ్ళు ఉన్నాయి. మటన్ రాత్రికి మటన్ కాబట్టి, పార్టీ కాబట్టి మటన్ ఖచ్చితంగా ఉంటుంది, చికెన్ మటన్. వాటి కోసం ఇప్పుడు నేను ఎడారికి వెళ్ళేసి అక్కడ పొట్టేళ్ళు సెలెక్ట్ చేసుకొని అవి తీసుకొని వచ్చి హోటల్లో ఇచ్చేయాలన్నమాట. అంటే కోపిచ్చి కుందేసి హోటల్ ఇచ్చేసినామంటే రాత్రికి వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ చేస్తారనమాట. ఇలా చేసిన తర్వాత అక్కడికి ఎత్తుకొని వచ్చి నైట్ డిన్నర్లో వడ్డిస్తారు. ఓకేనా? అలా వడ్డించాలంటే ఇప్పుడు నేను పొట్టేలు పిలుచుకొని పోయి అక్కడ నరికించుకొని వాళ్ళ దగ్గరికి ఇచ్చేసినామంటే, క్యాటరింగ్కి ఇచ్చేసినామంటే ఇప్పుడు ఇంట్లో చేయొచ్చు, కానీ అంత వంట చేయలేరు కాబట్టి అక్కడ హోటల్కి ఇచ్చేసినారంటే మొత్తం వాళ్ళే చూసుకొని వాళ్ళే సప్లై చేసి వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు నేను ఎడారికి వెళ్తున్నా. ఎడారికి వెళ్ళేసి ఆ పొట్టేలు తీసుకొని అక్కడికి ఇద్దేద్దాం. ఓకేనా? వీడియో పూర్తిగా చూడండి, బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా. ఇప్పుడు నేను ఎడారిలో వీడియోలు కూడా పెడతా ఉంటాను అప్పుడప్పుడు. ఓకేనా? వీడియో కంటిన్యూ చేయండి మా. సో నేనైతే రోడ్లో వీడియో తీయాలనుకున్నా, కానీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కువైట్లో రూల్స్ ఎలా ఉన్నాయి, స్ట్రిక్ట్గా ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు ఎడారిలోకి దాదాపుగా రీచ్ అయిపోయినా డెస్టినేషన్లో. ఓకేనా? ఇక్కడ ఊరు లేరు, నేను ఒక్కటే ఉండా. ఎడారిలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. చూపిస్తాను మీకు బ్యాక్ సైడు. అక్కడైతే ఒంట్లు మేపుతారనమాట. ఒంట్లు అయితే ఉన్నాయి, చూపిస్తా. ఒంట్లో ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే టైంలో ఇదే మరి ఒంట్లు మేపుతూ ఉంటారు అనమాట. అలాగే పొట్టేలు కూడా మేపుతూ ఉంటారు, గొర్రెల కాడికి అంటూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా వచ్చారు ఒకసారి. ఇప్పుడైతే మనకు దగ్గరలో ఒంట్లు అయితే ఉన్నాయి. స్లోగా పోదా, లేకుంటే బెదిరుకుంటాయి. అదిగో రోడ్లో ఉన్నాయి చూడండి. ఒక తెల్లది కొదటన్ని పుల్లయ్యే. బాగుంది. ఇలాంటి అద్భుతాలు మనం చూడొచ్చు ఎడారిలో. మొత్తం ఊరు లేరు, దానికి కాపలా కాసేవాడు టాటా చెప్తాడు. టాటా చేసినాం. హాయ్, సారీ, మళ్ళీ వస్తా. తిరిగి వచ్చేప్పుడు మాట్లాడతాం. ఒంట్లు బాగున్నాయి. పొట్టేలు ఉండవు అనమాట, కింద పైన ఉంటాయి. ఇప్పుడు నేను కొండ ఎక్కుతాను అనమాట. కొండలాగా ఉంటుంది పైకి. ఆ కొండ ఎక్కి దిగితే అక్కడ ఉంటాయి పొట్టేళ్ళు. ఇక్కడైతే ఒంట్లు ఇలాంటివి ఉంటాయి అనమాట. ఓకేనా? సుమారుగా ఉంటాయి, ఒక 60-70 ఉంటాయి అక్కడక్కడ. దీనికి అన్నిటికీ కలిసి ఒకడే ఉన్నాడు, ఒకరే కనిపిస్తారు కాబట్టి ఒకడే ఉన్నాడు. ఇప్పుడు నేనైతే కొండ ఎక్కుతున్నా పైకి. ఘాట్ సెక్షన్ ఉంటుంది ఒక 5 నిమిషాలు. అది ఆ కొండ ఎక్కాల 2-3 మాటలు కొండ ఎక్కి దిగినామంటే మన రోడ్డు వచ్చేస్తుంది, మామూలు రోడ్డు. ఇప్పుడు నేను వీడియో తీసుకుంటా పోయి ఎక్కినాను అనుకో, ఏం జరుగుతుందో తెలియదు. అందుకే వీడియో ఆఫ్ చేసి కొండ ఎక్కిన తర్వాత ఆ వీడియో చేస్తా. ఓకేనా? ఇప్పుడు నేనైతే కొండ ఎక్కేసి పైకి వచ్చేస్తా. ఈ ఎడారిలో ఎట్లా పోతామో అట్లాగే రావాలన్నమాట. దావు మర్చిపోయామంటే కన్ఫ్యూజన్ అయిపోతాం, తప్పిపోతాం. అయితే ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చే డ్రైవర్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను కూడా 2-3 మాటలు పరమా చేస్తా. ఇక్కడ ఒక్కోసారి లొకేషన్ కూడా పనిచేయదు అనమాట. ఒక్కొక్కసారి చూపిస్తుంది, ఒక్కొక్కసారి చూపించదు. ఇప్పుడు నేనైతే స్ట్రైట్ ఉండే రోడ్లోకి వచ్చేసాను. ఇక్కడ వరకు ఎలా ఉన్నారో మరి తెలియదు, కానీ మనం అంతమంది ఇళ్లలో ఉన్నా కానీ మనకు ఒంటరి కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా ఉన్నారో తెలియదు. అబ్బా, బయట ఎండ బండిలో ఏసీ లేకుండా ఉంటే బండి దిగలేమన్నమాట. గాలి కూడా అలాగే వస్తుంది. ఇప్పుడే చూడండి ఎండ ఎలా ఉంటుందో, నిప్పులాగా ఉంటుంది. ఊరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా రోడ్లో. ఎక్కువగా నైట్ టైం వచ్చినప్పుడు దావ అయితే ఖచ్చితంగా మర్చిపోతాము, అలవాటుగా రాకుండా ఉంటే. ఊరు లేరు. ఇంకా పొట్టేళ్ళు ఇప్పుల 10కి 9కి అట్లా ఇప్పుతారు పొట్టేళ్ళు. రోడ్డు మొత్తం వచ్చేస్తాయి పొట్టేళ్ళు. అప్పుడు చూడొచ్చు మనకి ఏ పొట్టేళ్ళు కావచ్చో అలా. నేను అందుకే ఇప్పుడు వెళ్ళటం కూడా మళ్ళీ ఇప్పియాను అనుకో, అవి వెళ్ళిపోతాయి మ్యాథ్కే. అందుకే తొందరగా వెళ్ళిపోమండి మేడం. అందుకే ఇక్కడ అంత భిన్నగా వచ్చేసాను అనమాట. తొందరగా వెళ్ళిపోయినా అనుకో దొడ్లో ఉంటాయి.
ఇంకా దొడ్లో ఉన్నాయనుకో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కావాలా అంతే. వచ్చేసినాము ఒక 5-10 నిమిషాలు డెస్టినేషన్ అంతే. మట్టి రోడ్లోకి వచ్చేసినాము. అది తార్ రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి మట్టి రోడ్డు అనమాట. ఇది వానలో కొట్టుకుపోతుంది, మళ్ళీ ఎండాకాలం మళ్ళీ ఎలా ఏర్పడుతుంది. ఇలా దావ అయితే మర్చిపోకుండా గుర్తుపెట్టేసుకోవాలా, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతే తప్పతాం. కూడా అలాగే వస్తుంది. ఈ ఎడారిలో ఎట్లున్నారు మహానుభావులు, అంత కఠినంగా ఉంటారనమాట. వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ దుమ్ము, మట్టి, నీళ్ళు కూడా వేడిగానే ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్రిడ్జ్లు అయితే ఏర్పాటు చేస్తారు కోటల్లో. చీకటి పడిన దాకా ఒక 6-7 వరకు ఇంట్లో లైట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. మన తర్వాత జనరేటర్లు ఉపయోగించారు అనమాట. మొత్తం ఆపేస్తారు మబ్బులో. ఏ టైంలో పోయినా మబ్బులోనే ఉంటారు. కరెంట్ లేదు. సిగ్నల్ అయితే వస్తుంది, సిగ్నల్ అయితే బాగానే వస్తుంది, కానీ కరెంటుతోనే ప్రాబ్లం. ఆ మబ్బులో ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మాట్లాడదాం. దొడ్లోకి పోయేసి. ఎండ అయితే మామూలుగా లేదు నాయన. మొత్తానికి ఇక్కడికి వచ్చేసినాము. ఎట్లున్నారు నాయన ఇక్కడ? దెయ్యాల పంపులు ఉంటున్నాయి ఇక్కడ. అతని రూము అక్కడ. ఇక్కడికి వచ్చేసి హోటల్. ప్రస్తుతానికి ఇప్పుడు అతనైతే లేడు, అట్లా వినాడు. ఇది క్లీన్ చేస్తున్నాడు అక్కడ. అతని కోసం వెళ్ళి చూస్తే చెయ్యి ఇట్లా అంటున్నాడు. అంటే ఇంక వస్తున్నాడు అనమాట. నేను వస్తున్నాను, అక్కడే ఉండు అని అర్థం. ఇక్కడైతే ఎట్లా ఉన్నాడో అర్థం కాదనమాట ఇతను. ఇక్కడ ఇతనికి ఫుడ్డు, అక్కడ 2 కుక్కలు ఉన్నాయి ఇట్లా కాపలా. కోళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అటు పెట్టే గుడ్లు ఇతనికే అన్నమాట. ఇంక మొత్తం ఇక్కడ మేత వేసుకుని ఫీడింగ్ చేసి ఈ మేకలన్నీ ఇప్పుతాడు అనమాట. అంటే దాని టైంలో ఇక్కడ కరెంటుకి కూడా ప్రాబ్లం లేదు. సోలార్ అయితే ప్రిపేర్ చేశారు. ఫ్రిడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా. ఒకటైతే ఎక్కించాడు, ఇంకొక 2 ఉన్నాయి. ఇంకొకటి ఉన్నది, అది పట్టుకోవచ్చు. नीचे माफी मुश्किल अच्छा चली आड़के अयो अదే ఇట్లా బొచ్చు తప్ప ఏముండదు. తెస్తున్నాడు బాబా, ఫోటో తెస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చాను కదా, మళ్ళీ వాళ్ళ బాబాగా చెప్పాలి కాబట్టి ఫోటో తీసుకున్నాడు. నేను తీసుకున్నట్టుగా అంటే ఎవరికైనా భయమే కదా. తీసుకో కుళ్ళు, నా బండి ఫోటో, నా ఫోటో అంతా తీసుకున్నాడు. అలా తెస్తాడు, ఎవరు భయం వాళ్ళది. మనమైతే ఇప్పుడు 2 ఫోటోలు ఎక్కించుకున్నాము. ఇవి తీసుకెళ్ళి కోపించుకోవాలన్నమాట. అంటే కోపించుకోవాలంటే అన్ని దిక్కులు కొయ్యరు. దీనికంటూ స్పెషల్గా ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. అక్కడ మాత్రం ఒంట్లు పొట్టేళ్ళు అన్నీ అక్కడే కోసేదనమాట. అక్కడ మన డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ వచ్చేసి చెకప్ చేస్తాడు. అలా చెకప్ చేసిన తర్వాత మనకైతే ఇస్తారనమాట. ఆయన కానీ ఒప్పుకోకుండా ఉంటే ఎవరు. ఓకేనా. ఈ ఎడారిలో ఎలా ఉన్నారో మరి ఏం అర్థం కాలేదు. మనమైతే అక్కడికి వెళ్ళిపోతాం, తర్వాత మాట్లాడుకున్నాం. ఓకేనా. ఎండ ఏసీ 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 ఏసీ.
ఓకే, వీడియో చూస్తారు కదా. ఇప్పుడు అక్కడివి మటన్ కొట్టేటప్పుడు వీడియో పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చింది వీడియో. చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.